అపాయింట్మెంట్ అయినా తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ప్రస్తుతం మీ అమ్మాయికి విజయమార్గం మాల అని చెప్పేసి ఉంటుంది నాన్న, అది ఉద్యోగపరంగా అని చెప్పేసి అడిగి అదైనా సరే తెప్పించుకోండి. మా ఆఫీస్కి కాల్ చేసి అది తెప్పించుకున్నా కానీ చాలా చాలా మంచిది. అలాగే శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకొని మీ మనసులో ఉన్న సంకల్పము అనేది అనుకొని బీరువా లాకర్లో పొందుపరచండి. ఆ తర్వాత మీరు ఏదైనా పరిహారం చెప్పండి అమ్మా, మేము పరిహారం కూడా చేస్తాము అనేటైతే మేము ఒక 3 గురువారాల పాటు ప్రతి గురువారం కూడా 21 ఒత్తులు, ఆ 21 ఒత్తుల్ని కూడా చేతిలో కొంచెం పసుపు వేసుకొని ఆ నూనె కానీ నెయ్యి కానీ మీరు ఏదైతే దీపారాధనకి వాడతారో అదనమాట, ఆ నూనెని అందులో వేసి కలిపి పసుపు రంగు అవుతుంది. ఆ 21 ఒత్తుల్ని కూడా ఇలా కలపండి నాన్న. 21 కూడా కలుస్తాయి. ఆ 21 కలిపి ఒకటిగానే చేసి గణపతి గుడిలో వెలిగించమని చెప్పండి మీ అమ్మాయితోటి. గణపతి గుడిలో ఆ 21 ఒత్తులు కూడా వెలిగించి చక్కగా దానికి పసుపు కుంకుమ దీపారాధనకు పెట్టి 21 సార్లు ప్రదక్షిణాలు చేయమనండి. ఓం గం గణపతయ్య నమః ఈ మంత్రాన్ని జపిస్తూ 21 సార్లు ప్రదక్షిణాలు చేయమని చెప్పండి. ఈ విధంగా 3 గురువారాల పాటు చేయండి నాన్న. డెఫినెట్గా మీ సంకల్పము అనేది నెరవేరుతుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు అవసరం ఏమిటి అనంటే ఉద్యోగం అన్నారు. ఈ సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటిది డెఫినెట్గా గణపతి అనుగ్రహం వలన 3 గురువారాల పాటు ఈ విధంగా చేశారు అనంటే ఆ కోరిక నెరవేరుతుంది నాన్న. అమ్మాయి కాంబో ప్యాక్ ఆఫర్ ఇస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఏమైనా కాంబో ప్యాక్ ఆఫర్ అవైలబుల్ ఉన్నది నాన్న. అది శ్రీచక్రము ప్రధానంగా. సరే, దాని గురించి ఎక్కువ నేను తెలియచేయకర్లే, చాలామందికి కూడా సుపరిచయము. మన మనసులో ఏదన్నా ఒక సంకల్పం అనేది అనుకొని బీరువా లాకర్లో పొందుపరచమని తెలియచేస్తుంటాం మన ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసుకొని. ఆ తర్వాత శక్తి కంకణము, దృష్టి దోషము అనేది తొలగిపోతేనే అతి త్వరగా వివాహం కుదరటం కావచ్చు, చక్కని సంతానం కలగటం కావచ్చు, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నా అన్నిటికీ కూడా దృష్టి దోష నివారణ అనేది ఇంపార్టెంట్. సర్వసిద్ధిమాల, సర్వం సిద్ధించమాల ఆ పేరులోనే ఉంది. అది కూడా నెగటివ్ అనేది పోగొట్టేటువంటి గుణం కలిగినటువంటిది. మరొకటి ఆకర్షణశీల, అది ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకొని వెళ్ళండి, డెఫినెట్గా ఆ పని అనేది సక్సెస్ అవుతుంది. మరొకటి మత్స్యయంత్రము, అది వాస్తు దోషము అనేది తొలగిపోతుంది. అలాగే గృహంలో శుభవార్తలు వింటారు, శుభకార్యాలు జరుగుతాయి. అందుకు మత్స్యయంత్రము అనేటువంటిది ఈ 5 వస్తువుల్ని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్గా నిర్ణయించడం జరిగింది. సో అది డైరెక్ట్గా వచ్చైనా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదునంటే పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే పంపించడం జరుగుతుంది నాన్న. అమ్మాయికి మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రమణి అండి, రాజోల్ నుంచి అండి. అమ్మతో మాట్లాడండి అమ్మా, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే అమ్మా. అమ్మ శుభాశీస్సులు చెప్పు నాన్న. బాబు గురించి అమ్మా నేను కాల్ చేసేది మీకు. బాబుది 21/5/97 అండి. వివాహం గురించి అమ్మా. ఓకే, ఏం జాబ్ చేస్తున్నాడు నాన్న? బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడమ్మా. ఓకే ఓకే ఓకే. నెంబర్ 1 ఏమో శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ బాబుతోటే చేయించండి ఒకసారి. ఆ పూజ చేయడానికి వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త ఎంటీ స్టమక్తో ఉండమని చెప్పండి. అంటే స్టవ్ మీద వేడి చేసినటువంటిది కాఫీ కానీ టీ కానీ టిఫిన్ కానీ ఏది కూడా పుచ్చుకోవద్దు. ఆ తర్వాత బాబుది అది పూజా ప్రాసెస్ శ్రీకాళహస్తిలో చేయించుకొని వస్తాడు. ఆ విధంగా 4 సంవత్సరాలు వరుసగా చేయించాలి నాన్న. ఒక్కసారి చేసి వివాహం జరిగిందిలే అని ఆపేయటము అలా కాదు, 4 సంవత్సరాలు వరుసగా చేయించాలి. ఆ తర్వాత బాబు చేయవలసినది అని అంటే నెంబర్ 1 ఏమో ఎప్పుడైనా ఇప్పుడు ఇంత ఉంపు రాహుకేతు పూజ చేయించమని కంపల్సరీ చేయించాలని వచ్చింది. అలాగే ఒక్కసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. వివాహం కోసము అని చెప్పేసి కూడా నేను కొన్ని వస్తువులు అనేవి ఉంటుంటే నాన్న, వ్యక్తిగతంగా వాడు కలిస్తే కానీ పోస్టల్ సౌకర్యం ద్వారా కానీ పంపడం ఉంటుంది. ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడితే, లేదమ్మా ప్రస్తుతము తెలియచేయటము అనంటే శ్రీచక్రం అన్న దైవిక వస్తువు కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పెట్టండి. ఇక మదర్గా మీరు అనుకోవాల్సింది లక్ష్మీదేవి లాంటి కోడలు నా ఇంటికి రావాలి అని అనుకొని బీరువా లాకరు లోపల మీరు పెట్టండి. ఆ తర్వాత బాబుతోటే మాట మీరు 27 రోజులు రోజు 27 సార్లు వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పండి. ప్రస్తుతానికి ఈ పరిహారాలు అనేవి చేస్తే తప్పనిసరిగా మంచి సంబంధం కుదురుతుంది నాన్న.
అమ్మాయిక మీరు అంటే మిమ్మల్ని ఎవరైనా కలవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి పర్యటనలు ఏమైనా ఉన్నాయా? పర్యటనలు అనేవి ఎప్పుడు అనేది అయితే అనుకోలేదు, కానీ చాలా కాల్స్ అయితే వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఎప్పుడనేది నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. విజయవాడ అలాగే తిరుపతి నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ డెఫినెట్గా ఉంటుంది. కానీ ఫలానా టైం అని అయితే డేట్స్ ఇంకా మెన్షన్ చేయట్లేదు, ఫిక్స్ అవ్వలేదు. నెక్స్ట్ మంత్ మాత్రం తప్పనిసరిగా విజయవాడ వరకు అయితే వెళ్ళి రావటం జరుగుతుంది. అయితే డేట్స్ అనేది మాత్రం దాదాపుగా నెక్స్ట్ వీక్లో అయినా సరే అవి మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. అయితే చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి పర్యటనలు ఉన్నాయి, కానీ ఎప్పుడు అనేది మాత్రం తర్వాత తెలియచేయడం జరుగుతుంది నాన్న. అమ్మాయిక అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ టైం చూస్తే పిల్లలకి ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. అయితే కొంతమంది పిల్లలు బాగా చదివినా పాపం ఎగ్జామ్స్ లో రాయలేకపోతారు, అలా గుర్తుండదు. సో ఇలాంటి పిల్లలకి మీ దగ్గర ఎడ్యుకేషన్ లాకెట్ ఉంటుంది, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాస్తవంగా ఎడ్యుకేషన్ లాకెట్ అనేది అకాడమిక్ ముందే అప్పుడే గనక ధరించడం చాలా మంచిది. దాని ప్రభావం అనేది కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ మందికి ఏంటంటే ఈ మౌత్ పబ్లిసిటీ వల్ల కావచ్చు అలా తెలుసుకుని ఎగ్జామ్స్ ముందు అప్పటికప్పుడు వచ్చేస్తారు. అది చాలా తప్పు. వాస్తవంగా ముందు నుంచి కూడా ధరించడం చాలా చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు దానికి ఒక గ్రాస్పింగ్ పవర్ అనేది ఉంటుంది. సో అది మెడలో ధరించడం చాలా మంచిది. డైరెక్ట్గా వస్తే నేనే బొట్టు పెట్టి లాకెట్ కడతాను. లేదు అనేటైతే కనుక వాటిది ఫార్మాలిటీస్ ఏంటో కనుక్కుంటే డెఫినెట్గా నేను పోస్టల్ సౌకర్యము అంటే పోస్ట్ ద్వారా పంపడం అనేది జరుగుతుంది. కొరియరో పోస్టో అలా పంపించడం అనేది జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ పర్పస్ అని అంటే What am I training for? To be the fittest version of myself. That's why I choose the best. Like my Isopure. It has 100% whey protein isolate and zero carbs, fat and sugar. Isopure. Everything you need, nothing you don't. రాయగలిగే నేర్పరితనం ఉండాలి. ఎవరికైనా సరే చెప్పేది ఆ బైహార్టెడ్ మైండ్ అనేది ఉండద్దు. ఓన్గా రాయగలగాలి. అదే టెక్స్ట్ బుక్ మొత్తం కనుక చదివితే మనం ఎంత ఈ లాకెట్ కడతాం అన్నా కొన్ని వాళ్ళు న్యాచురల్గా ఒరిజినల్గా కొన్ని తెలుసుకోవాల్సి ఉంటూ ఉంటాయి పిల్లలకి. అది కూడా వాళ్ళు తెలియచేస్తుంటారు మ్యాక్సిమం. కానీ ఏంటంటే చెప్పే టెక్స్ట్ బుక్ చదవండి నాన్న ఎప్పుడు కూడా. ఒక 4-5 సార్లు టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కనుక రివిజన్ చేస్తే అది మైండ్లో ఉండి వాళ్ళు ఎటు నుంచి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. ఒకే క్వశ్చన్ని తిరిగి తిరిగి తిప్పి తిప్పి ఎలా అయినా అడగచ్చు. వాళ్ళు ఏంటంటే ఒకే క్వశ్చన్ని ప్రిపేర్ అయ్యేసరికి దాన్ని మార్చి అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలు. సో టెక్స్ట్ బుక్ చదవటం చాలా చాలా మంచి పద్ధతి. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మాత్రం తెలుసో తెలియకో ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటానని, ఇదేం పెద్ద పెద్దది కాదు, ఎంతో ఖరీదైనవి కాదు. అంటే జనరల్గా తెలియజెప్పేది అమ్మో అని వాపోయి భయపడేంతగానే కాదు, తెలుసు ఎంతో పెడుతుంటారు. అందులో ఇది ఒకటి పిల్లల కోసం మనకంటే ఆ ఫీజుల ముందు వేలు లక్షలు పెడుతుంటారు. కానీ ఏంటంటే ఇది సపోర్ట్ చేస్తుంది. దీనివల్లనే అనని కాదు, మీకు ఏంటంటే కాస్త నాకుగా నేను తెల్లవారుజాము లేవాలి, చదవాలి, ఇలాంటివన్నీ కూడా ఎందుకు అంటే వాటికి అంత పూజా ప్రాసెస్ చేయటం వలన అంత శక్తివంతమైనటువంటి కాబట్టి తప్పనిసరిగా పిల్లలు ధరించాలి అని చెప్పేసి తెలియచేసేది మ్యాక్సిమం పీపుల్కి ఉంది. మన దగ్గర వాళ్ళు ఎప్పుడన్నా కలిస్తే ఏ టెంపుల్స్ కానీ ఎటన్నా వెళ్ళినప్పుడు ఇది అమ్మగారి దగ్గర కట్టించుకున్నామంటే అవునంటే అవును అనుకొని వాడు మాట్లాడుకుంటారట. మళ్ళీ వచ్చి చెప్తారు ఇలా లైన్లో మేము మాట్లాడుకున్నాం, మా తిరుమల లైన్లో కలిసారట, ఒకసారి కాణిపాకంలో కలిసారట, ఆ శక్తి కంకణం మీకున్నదేంటి నాకు ఉన్నదంటే అమ్మ దగ్గరికి వెళ్ళి కట్టించుకున్నాం అనేవాళ్ళట. అలా ఏంటంటే వాస్తవంగా అంటే వాళ్ళకి గుడ్ రిజల్ట్ అనేది ఇమీడియట్గా చూశారు కాబట్టి వాడు మరొకరికి చెప్పడం అలా స్ప్రెడ్ వస్తుంటారు యథార్థంగా ఎక్కువ మంది. కానీ ఏంటంటే మీకు మొదటి నుంచి కూడా తెలియచేసేది, మొదటి నుంచి ఆ లాకెట్ అనేటువంటిది పెండెంట్ బుధగ్రహ అనుగ్రహానికి బిగినింగ్ నుంచి కూడా ధరించడం చాలా చాలా మంచిది. ఏదో ఎగ్జామ్స్ ముందు వచ్చి హడావిడిగా కట్టించుకొని పెట్టి అది కరెక్ట్ కాదు. స్టార్టింగ్ నుంచి జాగ్రత్త తీసుకుంటే డెఫినెట్గా మంచి మంచి మార్క్స్ అనేది సాధించగలుగుతారు. అమ్మాయిక పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు దృష్టి దోషం అనేది ఉంటుంది, దీన్ని ఖచ్చితంగా నమ్మాలి అని చెప్పి. అసలు ఈ దృష్టి దోష ప్రభావం ఎలా ఉంటుంది, దీని నుంచి బయటపడాలంటే ఎలా? వాస్తవంగా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి ఎక్కువే ఉంటుంటాయి, యథార్థంగా ఉంటాయి. నరదృష్టి అనేది పిల్లలు బాగా చదివినా ఎదుటి వాళ్ళ నుంచి తగులుతుంటుంది. సొంత ఇల్లు కట్టించుకున్నా లేదా గృహంలో శుభకార్యం జరిగినా ఇలాంటివన్నీ కూడా జనరల్గా దృష్టి దోషము అనేది ఉంటుంది.
నరదృష్టి, నరఘోష, ఏడుపు ఎక్కువగా తెలియచేస్తూనే ఉంటారు. అలాంటి వాటికి అందుకే ఇంత మునుపు తెలియజేశా ఈ శక్తి కంకణము అనేటువంటిది సపోర్ట్ చేస్తుంది అని. అలాగే ఈ దృష్టి దోషము అనేటువంటిది ఏంటంటే గృహంలోకి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉండాలి, నెగటివ్ ఎనర్జీని అరికట్టేటువంటి అద్భుతమైన దైవిక వస్తువులు అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తుంటా. అది లోపలికి వచ్చే ఆ ఎనర్జీ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ మాత్రమే వస్తుంది, నెగటివ్ అనేది అరికట్టబడుతుంది. సో ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు చాలా చాలా చక్కగా సపోర్ట్ చేస్తాయి నాన్న, యథార్థంగా చాలా మంచిది. అలాగే వారాహ యంత్రం కిట్ అని చెప్పేసి కూడా ఆ కిట్ గురించి కూడా ఎక్కువసార్లు తెలియజేశాను. ఆ యంత్రానికి 4 వైపులా కూడా 4 రకాల మణులు అనేవి పొదగబడి మధ్యలో దృష్టిదోష నివారణ కోసము అని చెప్పేసి కూడా ఒక వస్తువు పొందుపరచడం జరిగింది. అది కలెక్ట్ చేసుకున్నప్పుడు అది తెలియజేస్తుంది అది ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది. సో వారాహ యంత్రం కిట్ అనేది కూడా అంత చక్కగా సపోర్ట్ చేస్తుంది. అదే దృష్టి దోషాన్ని తొలగించేటువంటివి ఈ 2 దైవిక వస్తువులు సంపద ఏంటంటే నరదృష్టి, నరఘోష, ఏడుపు తొలగిపోవటం కోసమే తెలియజేసేది. ఎందుకంటే మనకు ఉండేటువంటి ఇక్కడ ఈ సమయం తక్కువ, టాపిక్ ఏదైనా మొదలు పెడితే అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ సమయం సరిపోదు. అందుకనే SITA CRMA సీతా శర్మ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. కొన్ని వేల ఎపిసోడ్స్ తెలియచేయటం జరిగింది, 6000 పైనే ఉన్నాయి ఎపిసోడ్స్. సో వాటిని గనక చక్కగా మీరు విని ఆచరిస్తే మాత్రం మంచి మంచి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. అంటే కేవలం ఈ దైవిక వస్తువులు ఒక టాపిక్ అనే కాదు, మీరు ఇంట్లో చక్కగా నిదానంగా చేసుకునేటువంటి వస్తువుల గురించి కావచ్చు, మీకుగా మీరు ₹1 ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వస్తువులతోటి పూజా విధానం కావచ్చు, వీటన్నిటి గురించి కూడా సీతా శర్మ యూట్యూబ్ ఛానల్లో నేను ఎన్నో తెలియచేయడం జరిగింది నాన్న. అది వివాహం గురించి కావచ్చు, సంతానం గురించి కావచ్చు, అలాగే దృష్టి దోష నివారణ గురించి కావచ్చు, పిల్లలు చదువులో రాణించటం. ఎక్కువగా ఈ మధ్యకాలంలో గమనిస్తే మన ధనము బయట ఆగిపోయి ఉంటుంది. ఆ బయట ఆగిపోయిన ధనం తిరిగి రాక సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇంకా కొంతమంది నిద్ర పట్టక బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. కారణం తెలియదమ్మా, మేము అంతా చాలా బాగున్నాము కానీ అసలు నిద్ర పట్టట్లే రాత్రిపూట అని అంటారు. మనం చాలామందిని కూడా గమనిస్తూ ఉంటాము. ఏదో టెన్షన్ ఉంటుందమ్మా, ఏం టెన్షన్ అర్థం కాదు, అన్నీ మాకు బాగున్నాయి కానీ టెన్షన్ ఉంటాం మేము, అసలు పడుకుంటే నిద్ర పట్టదమ్మా అంటారు. అలాంటి వాటికి కావచ్చు ఎన్నో రెమెడీస్ అనేది నేను తెలియచేయటం జరిగింది నాన్న. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అది ఓపెన్ చేస్తే మీకు చాలా ఎపిసోడ్స్ తెలియచేయటం జరిగింది, కొన్ని మంత్రాలు తెలియచేయటం జరిగింది. అది ఏ మంత్రం ఎందుకోసం సపోర్ట్ ఓకే ఓకే మంచి మాట అనేది జనరల్గా ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఇంత మునుపు తెలియజేసినట్టుగా ఈ మంచి మాట అనేటువంటిది చాలా ఉంటూ ఉంటాయి. ఎక్కువగా కొన్ని వేల ఎపిసోడ్స్ తెలియజేశా. అది సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో చక్కగా మీరు విని ఆచరించవచ్చు. అలాగే ఇప్పుడు తెలియజేసేటువంటి మంచి మాట విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడు కూడా తెలియజేస్తూ ఉంటా. ఆ విజయ మార్గం మాల అనేటువంటిది అది ఎందుకోసము అనేది అంటే ఒక పర్పస్ ఏమిటి అనేది తెలియచేయాలి. అది ఉద్యోగం కోసమా, వివాహం కోసమా, చక్కని సంతానం కలగటం కోసమా, సొంత ఇంటి కోసమా, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం కోసమా, ఏ పర్పస్ అనేది తెలియచేస్తే దానికి సంబంధించిన విజయ మార్గం మాల అనేటువంటిది డైరెక్ట్ వచ్చైనా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా నేను పంపిస్తూ ఉంటాను. అలాగే ఇప్పుడు తెలియజేసేటువంటి మంచి మాట అనేది సొంత ఇల్లు అనేటువంటిది ఒక డ్రీమ్, అదొక కళ జనానికి, వాస్తవంగా పబ్లిక్కి ఎక్కువ మందికి కూడా. మేము ఎంతో కాలంగా మేము దాచిపెట్టుకుంటూ ఉన్నామమ్మా, కానీ ఆ రేంజ్ని మేము అందలేకపోతున్నాము. చాలా మంది కూడా సఫర్ అవుతుంటారు. మేము ఇంత అని సమకూర్చుకున్నాం కానీ అంతకంటే ఎక్కువ అవుతున్నాయి, సో మేము వాటిని అందుకోలేకపోతున్నాము అన్నప్పుడు మీకున్నటువంటి ధనంలోనే, మీకు అందుబాటు ధనంలోనే, అంటే ఎవరికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంత లిమిట్ ఉంటుంది, ఇంతలో కావాలి అని చెప్పేసి అనుకుంటారు, అందులోనే వచ్చేలా అనమాట మీరు చేయాల్సిన చిన్న పరిహారాలు నాన్న. ఎప్పుడన్నా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటప్పుడు ఒక పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని రండి, అది బ్లెస్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంతకు మునుపు నేను ఇప్పుడు కూడా కాదు 11-12 ఏళ్ళు కూడా దాటినట్టుంది. అప్పట్లో
అనౌన్స్ చేశాను. అలా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు ఆ కొబ్బరికాయ అనేటువంటిది, కొబ్బరి బోండాం కాదు, కొబ్బరికాయ పీచు ఉండాలి, దానికి ఎరుపు రంగు పీచు ఉంటుంది. పీచు ఉన్న కొబ్బరికాయ తీసుకొని వస్తే దాన్ని బ్లెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలా పొందుపరచాలి ఏమిటి అనేది అది నేను ఇచ్చేటప్పుడు చెప్తాను వాళ్ళకి. అదొకటి చాలా మంచిది నాన్న. వీలైనంత వరకు అతి త్వరగా సొంత ఇల్లు అనేది నెరవేరుతుంది. అలాగే మరొకటి తెలియచేసేది, సొంత ఇంటి కోసము అని చెప్పేసి ఒక 9 శనివారాల పాటు నాన్న, 9 శనివారాలు ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేయండి. ఆవ నూనె వేసి దీపారాధన ఎక్కడ చేయాలి? నవగ్రహాల దగ్గర చేయాలి, శనిగ్రహం దగ్గర. లేదా వాళ్ళు ఆ గుడి వాళ్ళు, ఆ టెంపుల్ వాళ్ళు సర్టన్ ప్లేస్ చూపిస్తారు, నవగ్రహాలకి ఈ ప్లేస్లో పెట్టండి అని చెప్పేసి. ఎందుకంటే ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అదేగాక ఆ నూనె వల్ల కాళ్ళు జారుతూ ఉంటాయి, కొంతమంది అభిషేకం చేస్తూ ఉంటారు. సో ఎవరి వల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా సర్టన్ ప్లేస్ సూచన చేయటం జరుగుతుంది. ఆ ప్లేస్లోనే మీరు దీపారాధన అనేది చేయాలి నాన్న. అలా దీపారాధన చేసి మీకు అక్కడ గుడివాళ్ళు ఆ రోజు కనుక ప్రదక్షిణ చేయొచ్చు అనేటైతే 19 సార్లు ప్రదక్షిణాలు చేయండి. 19 సార్లు ప్రదక్షిణాలు చేయండి. చేసి బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఇంతమంది అని కాదు, కొంతమంది పేదవాళ్ళకి సహాయం చేయండి. అంటే అది ఎంతన్నా సరే, అది రూపాయి బిళ్ళ కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, ఎంతన్నా పేదవాళ్ళకి సహాయం చేయండి. అలాగే ఏమైనా పళ్ళు కూడా దానము అనేటువంటిది చేయవచ్చు. ఇది కేవలం ఏంటంటే ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కోసము. చాలామందికి అదొక డ్రీమ్ ఉండిపోతుంది, సొంత ఇల్లు అనేది. అసలు మా జీవితంలో మేము కొనగలుగుతామా అనుకున్న వాళ్ళు కూడా నన్ను సంప్రదించిన తర్వాత చక్కగా సొంత ఇల్లు మేము తీసుకున్నామమ్మా అని చెప్పేసి స్వయంగా వచ్చి తెలియచేసిన వాళ్ళు ఉన్నారు. మాకు నేటి విజయమార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఎన్నో రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి. ప్రతి శనివారం కూడా మీరు చెప్పే పరిష్కారాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. వారందరికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తూనే మంచి రెమెడీస్ కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. ఇక విజయమార్గం కార్యక్రమంలో భాగంగా అమ్మని ఎప్పుడైనా మీ జాతక వివరాల కోసం కలవాలి అనుకుంటే చిక్కడపల్లిలోని నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు. అంతేకాదు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నంబర్స్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలను తెలియజేస్తారు. నేరుగా వెళ్ళి కలవచ్చు. కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను కూడా అమ్మ తెలియజేస్తారు. మరి ఇది ఇవాల్టి విజయమార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం